గౌరవ శ్రీ తులూరి జగదీశ్వర్ గారికి మరి వారి శ్రీవారికి కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, జట్టు వ్యవస్థాపకులు దీనికి అభివృద్ధిగా కంకణం కట్టుకున్న పార్నేని మాస్టర్ గారికి, మరి ఈ వేదికను అలంకరించిన సన్మాన గ్రహీతలు వాస్తవ భాషకి 2వ అమ్మాయి అన్నారు, నాకు 6వ అమ్మాయి మంగారి. నాకు 5 అమ్మాయిలు, 5 అమ్మాయిలతో పాటు 6వ అమ్మాయి. ఎప్పుడు మేము అది నిర్ణయించుకున్నాం. మా ఇద్దరు కూడా అనుభవం కనిపించట్లేదు. అది తర్వాత ఇక ప్రముఖ నక్షత్రకారుడు పరశునాయుడు మాస్టర్ గారికి, జ్ఞానఖని శివకేశవరావు గారికి, మరి ఇక్కడ సన్మాన పత్రాలు పద్యాల రూపంలో, పాటల రూపంలో ప్రారంభించి చదివిన ప్రముఖులు మా బాలకృష్ణ మాస్టర్ గారికి, సూర్యనారాయణ మాస్టర్ గారికి, మరి దానికి సన్మాన పత్రం తయారు చేసిన శివాజీ గారికి, నాతో వచ్చిన ప్రముఖులకు, విద్యావంతులకు, కళాభిమానులకు, జట్టు సంఘం వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వక్తని కాదు, ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, నాకు ఎక్కువ మాటలు రావు. అయితే ఆ మాటలు కూడా ఈ మధ్యన ఒక 2-3 సంవత్సరాల నుంచి నా వయస్సు ప్రభావం లేకపోతే ఏ ప్రభావం నాకు తెలియదు. 4 మాట్లాడవలసింది 1 మాట చెప్తాను, తర్వాత 2 మాటలు మర్చిపోతాను. కాబట్టి ఏదైనా మర్చిపోయి మా గురించి చెప్పలేదు అని ఎవరు భావించొద్దు. అది నేను చేయలేకపోతున్నాను కాబట్టి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషంగానే ఉంది. కానీ ఆ 2 నిమిషాలు టైం అనేసరికి ఆ ఉన్నది కూడా మర్చిపోయే పరిస్థితి నాది. అది పెట్టలేదు టైం ఎక్కువ కాలాతీతం అయిపోయింది కదా, తప్పదు. అందరికీ నమస్కారం చెప్తూ ఇక ఈ సదావకాశాన్ని ఇచ్చిన అంటే వివేకానంద జన్మదినం సందర్భంగా, అదేవిధంగా ప్రపంచానికి తల్లి మదర్ తెరిస్సా మరి సన్యాసమ్మ గారు, పార్నాయుడు తల్లి సన్యాసమ్మ గారి విగ్రహోత్సవానికి మా కళాకారులు, పెద్దలు, 20,000 సన్మాన గ్రహీతలైన దీని తాలూకా సన్మాన కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన జట్టు ట్రస్ట్ వారికి, పార్నాయుడు భాష గారికి మరియు హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. పార్నాయుడు భాష సంగతి మా సూర్యరావు గారు, మంగాదేవి గారు చెబుతుంటారు, కానీ ఎవరి పార్నాయుడు భాష ఇది చెప్తుంటారు అనుకున్నాను. నాకు అసలు ఏం తెలియదు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళంతా చెప్పిన దాన్ని ఒకటి నేను గ్రహించాను. నిజంగా గిరిజనాభ్యుదయానికి, గిరిజనుల ఉద్ధరణకి, వారి అభివృద్ధి కార్యక్రమాలకి, అదేవిధంగా మానవతా సేవకి, అనాథ పిల్లల్ని రక్షించడంలోనూ, వారిని కాపాడడంలోనూ, వారిని అభివృద్ధి తీసుకురావడానికి, సమాజ కార్యక్రమాలకి, అదేవిధంగా దైవ కార్యక్రమాలకు కూడా వారు ఎంతో సేవ చేస్తున్నందుకు వారికి ఆ భగవంతుడు మరింత ఆరోగ్యాలు ఇచ్చి మరింత గొప్ప కార్యక్రమాలు చేయగలందుకు మనపూర్వకంగా భగవంతుడు దీవిస్తారని నేను ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు, జట్టు వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటున్నాను.